ఓం నమో వెంకటేశాయ. ఆత్మారామానపాశ్రయ ఆత్మాంశానాముపాశ్రయ గోవింద గోవింద. ఏనోరుగాయ తవ పాద విమర్శనం స్యాత్ తేనాంజసా శృతిగతేన సుయోజయేర్మాం. ఏనాప్తకామచరమాం మతిమాప్నవాని తేనైవ బాధరహితేన తు సంజయేర్మాం అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవాల్సిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. చంచలాసేవ్యపాదాయ చంచలానాం హితాయ చ చంచలాన్యసుతత్వాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాగుణసులక్షణ సత్వమూర్తిం వ్యాసప్రసూతశుకపూజక పుణ్యపూర్తిం ప్రహ్లాదనాదరవచ శమితాంతరార్తిం సన్మందిరం విశత భాగవతం సుకీర్తిం. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి గారు 12వ అధ్యాయంలో బ్రహ్మచారి ధర్మాలని వానప్రస్థ ధర్మాలని కొంచెం వివరంగా చెప్పారు. 2 ధర్మాలు అందరికీ వర్తించేటువంటి సామాన్య ధర్మాలు అనే విషయాన్ని చెప్తూనే వచ్చారు. అందులోనూ వానప్రస్థ ధర్మాలలో చివరిగా చెప్పినవి అందరికీ వర్తించేవి, అందరూ ఆలోచించవలసినవి అనే విషయాల్ని చాలా స్పష్టంగానే చెప్పారు. చెప్పి 13వ అధ్యాయంలో యతి ధర్మాలను సన్యాసాశ్రమాలకు ఉండేటువంటి ధర్మాలను ఒక ఇతిహాసంతో సహా అజగరోపాఖ్యానంతో సహా చెప్దాము అని ప్రారంభిస్తున్నారు. ఆ ప్రారంభంలో శ్రీనారద ఉవాచ కల్పస్త్వేవం పరివ్రజ్య దేహమాత్రావశేషితః గ్రామైకరాత్ర విధిన నిరపేక్షశ్చరేన్మహీం అని ప్రారంభించి చెప్తున్నారు. ఇంతకుముందు వానప్రస్థల గురించి చెప్పినప్పుడు వానప్రస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు కొంచెం వయసు మీరిపోవచ్చు. వయసు మీరిపోయినప్పుడు శారీరకమైన దార్ఢ్యం ఉండకపోవచ్చు, నియమాలను కాపాడుకునే నియమాలను పాటించగలిగేటువంటి శక్తి ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు భావనాపరమైనటువంటి సాధన చేసుకోవాలి అని చెప్పాం కదా. అందులో కాస్తంత శక్తి ఉండే మాట అయితే కల్పః ఏవం ఇంతకుముందు వానప్రస్థులకు చెప్పినటువంటి భావనను చేసుకుని, వానప్రస్థులకి చెప్పారు కదా భావన, దేహాన్ని తీసుకెళ్ళి ఆయా పంచమహాభూతాల్లో కలిపేయటం, ఆయా దేవతలలో కలిపేయటం, దేహం నేను కాదు, నేను కేవలం చైతన్య స్వరూపుడైనటువంటి ఆత్మని మాత్రమే అని నిర్ణయించుకోవటం అని చేయమని చెప్పారు కదా. అలా భావన చక్కగా చేసుకుని ఏవం పరివ్రజ్య ఇంట్లో ఉండకుండా బయటికి వచ్చేసేయచ్చు, సన్యాసాశ్రమాన్ని స్వీకరించవచ్చు. కానీ సన్యాసాశ్రమాన్ని స్వీకరించేటప్పుడు నియమం ఒకటి ఉంది. దేహమాత్రావశేషితః, శరీరాన్ని తప్ప మిగతా అన్నిటినీ విడిచిపెట్టేసుకోవటమే. శరీరాన్ని ఒక్కదాన్ని మాత్రం పట్టుకోవచ్చు, దాన్ని విడిచిపెట్టుకునే శక్తి ఎవరికీ లేదు. కాబట్టి శరీరం తప్ప మిగతా అన్నిటినీ వదిలేసుకుని దేహమాత్రావశేషితః, ఆ శరీరం ఒక్కదాన్ని మాత్రం పట్టుకుని సన్యాసాశ్రమం స్వీకరించేసుకోవచ్చు. అయితే కల్పః అని చెప్పారు కదా, సామర్థ్యం ఉండాలి అన్నారు కదా. ఎందుకు ఆ సామర్థ్యం ఉండాలి అంటే గ్రామైకరాత్ర విధిన, ఒక్క ఊర్లో ఒక్క రాత్రి మాత్రమే బస చేసేటట్లుగా. ఎప్పుడు మహీం చరేత్,
భూమిలో సంచరిస్తూనే ఉండాలి, సంచారం చేస్తూనే ఉండాలి. ఇక్కడ నాకు సౌకర్యంగా ఉంది అని కానీ, ఇది నా ఊరు అని కానీ, ఇది నన్ను గౌరవించిన ఊరు అని కానీ, ఇది బాగున్న ఊరు అని కానీ ఎక్కడ అభిప్రాయం రాకూడదు. గ్రామైక రాత్ర విధిన, దాన్నే నిరపేక్ష, ఏ అపేక్ష లేకుండా, బాగుంది బాలేదు, సౌకర్యం లేదు అలాంటి మాటలు ఏం మాట్లాడుకోకుండా నిరపేక్ష మహీం చరేత్, ఈ భూమిలో సంచరిస్తూ ఉండాలి. ఎక్కడ ఏ ప్రదేశాన్ని తనది అనుకోకూడదు, ఏ ప్రదేశాన్ని తనకు సౌకర్యంగా ఉంది అని అనుకోకూడదు. ఎప్పుడూ సంచారం చేస్తూ ఈ దేహాన్ని ఏదో అలా కాపాడుకుంటూ వస్తూ ఉండాలి అని చెప్పారు. కల్పస్త్వేవం పరివ్రజ్య దేహమాత్రావశేషిత గ్రామైకరాత్ర విధిన నిరపేక్షశ్చరేన్మహీం అనే ఈ శ్లోకం. అదేంటి దేహం మాత్రమే అన్నారు, ఊళ్ళలో తిరగటం అంటున్నారు. ఊళ్ళలో తిరిగేటప్పుడు శరీరం మీద వస్త్రం ఉండాల్సిందే కదా. శరీరం మీద వస్త్రం లేకుండా ఊళ్ళలోకి ఎవరు ఉండకూడదు. ఊళ్ళలో ఉండేటప్పుడు ఆ నియమాలను కొన్నిటిని పాటించాలి, సామాజికమైన కట్టుబాట్లను కొన్ని పాటించాలి అని అంటారు కదా. మీరేమో దేహమాత్రావశేషిత, దేహం తప్ప శరీరం తప్ప ఏమీ ఉండకూడదు అని చెప్పేశారాయే, అది ఇలా కుదురుతుంది అంటే బిభ్రుయాద్యద్యసౌ వాసః కౌపీనాచ్ఛాదనం పరం త్యక్తం న లింగాద్దండాదేహే అన్యత్ కించిదనాపది అని దానికి నియమం చెప్తున్నారు. బిభ్రుయాత్, నిజమే, మీరు చెప్పింది నిజమే. గ్రామాల్లో తిరిగేటప్పుడు గ్రామ నియమాలను పాటించాలి. ఎవరు నగ్నంగా తిరగకూడదు, ఏదో బట్టలు కట్టుకునే తిరగాలి. అలా తిరగవలసిన సందర్భం వస్తోంది కాబట్టి బిభ్రుయాత్ యద్యసౌ వాసః, బట్టలు కట్టుకుని తిరగవలసిందే. బట్టలు కట్టుకోవాలి అంటే ఏం కట్టుకోవాలి అంటే కౌపీనాచ్ఛాదనం, కౌపీనం వరకే, సిగ్గుని దాచుకోవటానికి ఎంత పనికొస్తుందో అంతవరకే కట్టుకోవాలి, అంతకు మించి కట్టుకోనక్కర్లేదు. లేదా కౌపీనం, ఒట్టి కౌపీనం కాదనుకుంటే ఏదో చిన్న వస్త్రం లాంటిది చుట్టుకుంటే చాలు. కౌపీనాచ్ఛాదనం పరంత్యక్తం, దానికంటే భిన్నంగా ఏమున్నా సరే దాన్ని వదిలేసేయచ్చు. గ్రామాల్లోనైనా సరే ఒళ్ళంతా బురఖాలు వేసుకొని తిరగాలి అని నియమం ఏం లేదు. సిగ్గు దాచుకోవాలి, నగ్నంగా గ్రామాల్లో సంచరించకూడదు, అంతవరకే. కాబట్టి అంతవరకు కౌపీనం వరకు అనుమతి ఉంది. కానీ కౌపీనాచ్ఛాదనాత్ పరం సర్వం త్యక్తమేవ స్యాత్, అన్నీ వదిలేసుకోవాల్సిందే. అయితే లింగాత్ దండాదేరన్యత్ర అన్యత్, లింగం సన్యాసి చిహ్నంగా దండము కమండలువు ఈ రెండు ఉంటాయి, వాటిని వదులుకునేందుకు అవకాశం లేదు. ఇది సన్యాసాశ్రమం కాబట్టి, అందులోనూ సన్యాసాశ్రమంలో ఒక ప్రభేదం కాబట్టి ఇందులో తీసుకోవాల్సినటువంటి దండాన్ని మాత్రం తీసుకునే తిరగాలి. దండం చేతిలో ఉండాలి, కమండలు సహజంగానే అందరికీ ఉండాలి. ఈ రెండూ తప్ప మిగతావేమీ ఉండకూడదు. దండాదేరన్యత్, కించన ఏది పట్టుకోకూడదు, అన్నీ వదిలేసుకోవాల్సిందే. అందులోనూ అనాపది, ఏ ఆపద లేనప్పుడు ఏ వస్తువుల్ని సంగ్రహించుకుని పెట్టుకోకూడదు. ఎప్పుడైనా ఆపద వస్తే, బాగా చలిగా ఉంటే కప్పుకోవడానికి ఏమైనా వస్త్రం తీసుకోవచ్చు. లేదా ఏమైనా ఆపది, ఏవో అన్ని మృగాలు దాడి చేస్తున్నాయంటే చేతిలో కర్ర పట్టుకుని కాస్త బెదిరించడానికి, హింసించడానికి కాదు, బెదిరించడానికి, వాటిని తోలటానికి ఓ చిన్న కర్ర పట్టుకుని తిరగచ్చు. ఈ చేతిలో ఉండే దండంతో తోలటానికి వీల్లేదు, అది పవిత్రంగా అలాగే పట్టుకుని ఉండాలి. ఏదో కర్రలు లాంటివి తోలటానికో, ఆయా ఆపదలకు తగ్గట్లుగా ఏమైనా చిన్న చిన్న వస్తువులు ఉంటే ఆ వస్తువుల్ని స్వీకరిస్తే స్వీకరించచ్చు. బిభ్రుయాద్యద్యసౌ వాసః కౌపీనాచ్ఛాదనం పరం త్యక్తం న లింగాద్దండాదేహే అన్యత్ కించిదనాపది అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఈ సన్యాసాశ్రమంలో ఇంకొక నియమం ఉంది, ఏకాంతవాసం అనే నియమం ఉంది. ఆ నియమాన్ని పాటించవలసిందే అని చెప్తున్నారు. ఏక ఏవ చరేద్భిక్షు ఆత్మారామోనపాశ్రయ సర్వభూత సహృచ్ఛాంత నారాయణ పరాయణ అని. ఏక ఏవ, ఒక్కడే ఉండాలి, ఏకాంతంగా ఉండాలి, ఎవరితోనూ కలవకూడదు, ఎవరిని చేర్చుకోకూడదు, గ్రూప్ కింద తిరగకూడదు. ఏక ఏవ, ఒక్కడే తిరగాలి. ఏక ఏవ చరేత్, ఒక్కడే తిరగాలి, ఒక్కడే కూర్చుని తినాలి కూడాను. అందులోనూ భిక్షు, భిక్షాటనం చేసి మాత్రమే తినాలి. భిక్షాటనం తప్ప వేరే దారి లేదు. అదేంటి భిక్షాటనం చేయటం ఏంటి, నేనేంటి, నా లెవెల్ ఏంటి అనుకోకూడదు. అన్నీ వదిలేసుకున్నది అయిపోయింది. లెవెలు, పదవి, అధికారము,
ఉన్న గౌరవము ఇవేవీ లేవు, ఏమీ లేవు. ఉన్నదల్లా ఒకే ఒకటి, ఆత్మ రామ. ఆత్మస్వరూపం ఒక్కటే. ఆ ఆత్మస్వరూపంతో మాత్రమే సంతోషపడుతూ ఉండాలి. ఆత్మారామ. అనపాశ్రయ, దేన్ని ఆశ్రయించుకోకూడదు. ఏ వస్తువుని, ఏ వ్యక్తిని, ఏ దీన్ని ఏమీ ఆశ్రయించుకోకూడదు. అనపాశ్రయ, అన్నిటినీ వదిలేసుకోవాలి. ఇవేవి నాకు ఆశ్రయం కావు అని తేల్చేసుకోవాలి. కానీ సర్వభూత సుహృత్, ప్రతి ప్రాణి మీద స్నేహభావంతో ఉండాలి. ప్రతి ప్రాణికి స్నేహితుడుగా ఉండాలి. ఏ ప్రాణిని హింసించకూడదు, ఏ ప్రాణిని ఇబ్బంది పెట్టకూడదు. తన వల్ల ఇంకో ప్రాణికి ఇబ్బంది అయితే తానే అడ్జస్ట్ అవ్వాలి తప్ప వాటిని అడ్జస్ట్ అవ్వమని చెప్పకూడదు. సర్వభూత సుహృత్, శాంత, శాంతంగా ఉండాలి. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా సరే ఉద్వేగపడటము, లేకపోతే వాళ్ళని ఏమైనా తిరిగి మాట్లాడటము, వాళ్ళని తిట్టడము లాంటి పనులే పనికిరావు. సర్వభూత సుహృత్, అందరి మీద స్నేహంగా ఉండటం, శాంతంగా ఉండటం, ఉద్వేగం లేకుండా ఉండటం. నారాయణ పరాయణ, నారాయణుడు ఒక్కడే నాకు చివరి గమ్యస్థానము, ఆయన కోసమే ఈ ప్రయత్నం అంతాను, ఆ పరమాత్మను చేరుకోవటం కోసమే నేను ఇలా ఉన్నాను అని నిరంతరం భావిస్తూ సుఖంగా ఉండిపోవాలి. ఏక ఏవ చరేద్భిక్షు ఆత్మారామోనపాశ్రయ సర్వభూత సుహృచ్ఛాంత నారాయణ పరాయణ అని మహర్షి గారు చెప్తున్నారు. దీంట్లో ఏదో తిరుగుతున్నాం కదా, కొత్త కొత్త చోట్లు చూస్తూ ఉన్నాం కదా, ఏ వస్తువు మనకి కాదు, ఏ వ్యక్తి మనవాడు కాడు, హాయిగా ఉంది, ఏకాంతంగా ఉంది, ఏ భారము లేదు, హాయిగా ఉంది, బాధ్యత లేదు అని బరువు బాధ్యతలు లేకుండా సుఖంగా ఉన్నాము అనటానికి వీలు లేదు. చాలా బరువైన పని చేయాలి. ఏమా పని? పశ్యేదాత్మన్యదో విశ్వం పరే సదసతో వ్యయే ఆత్మానంచ పరం బ్రహ్మ సర్వత్ర సదసన్మయే అనే పని చేయాలి. పశ్యేత్ ఆత్మని, తనలో అదో విశ్వం, ఈ ప్రపంచం మొత్తాన్ని చూసుకోవాలి. పశ్యేదాత్మని అదో విశ్వం పరే సదసత అవ్యయే. ఈ విశ్వం మొత్తాన్ని మళ్ళీ తీసుకెళ్ళి సదసత పరే, సత్ అంటే కార్యము, అసత్ అంటే కారణము, కార్యకారణ రూపం కంటే పరే భిన్నమైనటువంటి అవ్యయే, వ్యయమే లేనటువంటి ఆత్మని పరమాత్మలో చూసుకోవాలి. పశ్యేదాత్మని అదో విశ్వం పరే సదసతో వ్యయే. పరమాత్మలో ఈ విశ్వం మొత్తాన్ని చూసుకోవాలి. తనలో కూడా చూసుకోవాలి, పరమాత్మలో కూడా ఈ విశ్వమంతా ఉంది అని చూసుకోవాలి. బరువు బాధ్యతలు లేవు కాదు, ఈ విశ్వం తాలూకు మొత్తం బరువు బాధ్యతల్ని తన మీద పెట్టుకుని, అంత పెద్ద బరువుని తన మీద పెట్టుకుని ఆ బరువుని తీసి పరమాత్మ మీద కూడా పెట్టాలి. ఈ విశ్వం ఉంటే పరమాత్మలో ఉండాలి, లేదా తనలో ఉండాలి. నాలోనూ పరమాత్మలోనూ ఎలా ఉంటుంది అని ఆలోచన చేసుకోవాలి. చేసుకుని ఆత్మానంచ పరం బ్రహ్మ, నేను ఆ పరమాత్మ ఒక్కడమే కాబట్టి నాలో ఉన్నా అది పరమాత్మలో ఉన్నట్లే, పరమాత్మలో ఉన్నా నాలో ఉన్నట్లే అని ఆలోచన చేసుకోవాలి. ఆత్మానంచ పరం బ్రహ్మ, ఈ పరబ్రహ్మని సర్వత్ర సదసన్మయే, మళ్ళీ కేవలం తనలో మాత్రమే చూసుకోవటం కాకుండా మొత్తం పరమాత్మని సదసన్మయే, కార్యకారణ భావ రూపంలో ఉండేటువంటి ప్రపంచం మొత్తంలో చూడాలి. ప్రపంచం మొత్తాన్ని తనలోనూ పరమాత్మలోనూ చూసుకోవాలి, తనని పరమాత్మలో చూసుకోవాలి, పరమాత్మని ప్రపంచం మొత్తంలో చూసుకోవాలి. ఇలా చూసి అటు ఇటు కలిపేసి మొత్తం ఈ ట్రయాంగిల్ని మొత్తాన్ని కలిపేసి ఉన్నది ఒకటే తత్వం అని తేల్చేసుకోవాలి. ఇదో పెద్ద పని ఉంది. ఈ పని కోసమే మిగతావన్నీ కాదని, మిగతా బరువులు బాధ్యతలు అన్నీ పక్కన పెట్టి ఈ సన్యాసాశ్రమం అనే దాన్ని ఇంత స్థిరంగా నిర్ణయించి చెప్తున్నాము అని మహర్షి గారు అంటున్నారు. పశ్యేదాత్మన్యదో విశ్వం పరే సదసతో వ్యయే ఆత్మానంచ పరం బ్రహ్మ సర్వత్ర సదసన్మయే అనే ఈ శ్లోకంలో. ఇది కాక ఇంకో పెద్ద పని చేయాలి. సుప్తి ప్రబోధయే సంధౌ ఆత్మానం గతిమాత్మదృక్ పశ్యన్ బంధంచ మోక్షంచ మాయామాత్రం న వస్తుతః అనే పని చేయాలి. ఈ అన్నిటినీ కలిపి ఉన్నది ఒక్కటే తత్వం అని చెప్పాం కదా. చెప్పినప్పుడు చిన్న సందేహం తప్పనిసరిగా వస్తుంది. సందేహం వస్తుంది. ఏమని వస్తుంది అంటే,
ఈ ప్రపంచము పరమాత్మ ఒకటైతే అవ్వచ్చు, ఎందుకంటే కార్యము కారణము అనేవి విడివిడిగా లేవు. బంగారము అలాగే ఆభరణము అనేవి రెండు విడివిడిగా ఉండవు. బంగారమే ఆభరణము, బంగారమే కొంతకాలం ఆభరణంగా కనిపిస్తుంది అనే మాట ఉంటుంది. కానీ ప్రపంచం పరమాత్మ యొక్క రూపాంతరం అయితే అవ్వచ్చు, కానీ ప్రపంచానికి పరమాత్మకి కార్యకారణ భావం ఉండటం వలన సరిపోవచ్చు. కానీ నాకు పరమాత్మకి అభేదం అనేది ఎలా కుదురుతుంది? నాకు పరమాత్మకి అభేదం కుదరాలి అంటే మా ఇద్దరికీ లక్షణాలు వేరువేరుగా ఉన్నాయి కదా. నేనేమో ఈ సంసార బంధం ఉన్నవాడిని, పరమాత్మకి సంసార బంధం లేదంటున్నారాయే. సంసార బంధం ఉన్నవాడు అంటే బద్ధుడైనటువంటి జీవుడు, నిత్యముక్తుడైనటువంటి పరమాత్మ ఎలా ఒకటవుతారు అనేటువంటి ప్రశ్న వచ్చి తీరుతుంది. ఈ ప్రశ్న రావటం వల్లనే రకరకాల సిద్ధాంతాలు వచ్చినాయి. ఎందుకు ఈ భేదాన్ని అలాగే ఉంచేద్దాము అనేటువంటి సిద్ధాంతాలు కూడా వచ్చినాయి. కాబట్టి ఈ ప్రశ్న వచ్చి తీరుతుంది. వచ్చినప్పుడు జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా, చాలా సంక్లిష్టమైన భావనను ఒకదాన్ని చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అంటే, సుప్తి ప్రబోధయో సంధౌ ఆత్మనో గతిం పశ్యేత్. సుప్తి ప్రబోధయో, సుషుప్తి అంటే గాఢ నిద్ర తీరిపోయి ప్రబోధం మళ్ళీ జాగ్రత్త అవస్థ కొత్తగా మొలుస్తోంది. ఈ సుషుప్తి జాగ్రత్త అవస్థ అనే ఈ రెండిటి మధ్య చిన్న సమయం ఉంటుంది, అతి తక్కువ సమయం ఉంటుంది. ఆ సుప్తి జాగ్రత్త అవస్థల మధ్యలో, ఆ సంధి కాలంలో, ఆ చిన్న కాలంలో, అతి చిన్న కాలంలో సంధౌ ఆత్మనః గతిం పశ్యేత్. ఆత్మస్వరూపం ఎలా ఉంది, నేను ఎలా నాకు కనిపిస్తున్నాను అనేటువంటి పరీక్ష చేసుకుంటూ కూర్చోవాలి. ఆత్మదృక్, అక్కడ కూడా వేరే ఏ పనులు చేయకూడదు. వేరే ఏ పనులు చేయకుండా ఆత్మస్వరూపాన్ని మాత్రమే, ఆత్మానం లక్ష్యీకృత్య స్థిత, ఈ ఆత్మస్వరూపం ఎలా ఉంది అని గమనించుకోవాలి అని కూర్చోవాలి. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే కేవలం ఆ పిల్లల్ని మాత్రమే గమనించుకుని ఎలాగైతే తల్లులు కూర్చుంటారో, ఆ పిల్లాడు ఏమైనా కాస్త కాళ్ళు బెణికో లేదో బేసికో ఇలా పడిపోతాడా, లేదా దేన్నైనా తగులుతాడా అనే ఉద్దేశంతో చుట్టుపక్కల అంశాలను ఏమీ పట్టించుకోకుండా కేవలం ఆ పిల్లాడినే పట్టించుకుని, అదే పుత్రం లక్ష్యీకృత్య స్థిత అన్నట్లుగా తల్లులు ఎలా ఉంటారో, అలాగే ఆత్మానం లక్ష్యీకృత్య స్థిత, ఆత్మస్వరూపాన్ని లక్ష్యంగా ఉంచుకొని ఈ ఆత్మస్వరూపాన్ని కనిపెట్టడం ఎట్లా అనే పరీక్ష చేసుకోవాలి, అక్కడ చేసుకోవాలి. సుప్తి ప్రబోధయో సంధౌ ఆత్మనో గతిమాత్మదృక్. ప్రశ్న ఏంటి? నేను అద్వితీయ ఆత్మతత్వాన్ని ఎలా అయ్యాను, నేను పరమాత్మను ఎలా అయ్యాను, నాకు బంధం ఉంది కదా, సంసార బంధం ఉంది కదా అని కదా ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం ఇక్కడ దొరుకుతుంది, ఈ సంధికాలంలో దొరుకుతుంది. ఎందుకంటే మెళకువ వచ్చేసి ఇంద్రియాలతో పనులు చేస్తూ ఉంటే మొత్తం అంతా గందరగోళంగా ఉంటుంది. చుట్టూ పక్కింట్లో ఏదో పనులు చేస్తున్నట్లు, ఇటువైపు ఏదో శబ్దం, అటువైపు మైకులు, ఇలా అన్ని శబ్దాలు, అటువైపు అన్ని విషయాలు, అన్ని భవనాలు, అందరూ మనుషులు హడావిడిగా ఏదో అగ్ని ప్రమాదం జరిగినట్టు ఇటు అటు పరిగెత్తడం అన్నట్టు ఉంటుంది. అంత విక్షిప్తంగా ఉంటుంది. ఏకాగ్రత అనేది అక్కడ కుదరదు. అలాగని సుషుప్తి అవస్థలో ఎలా ఉంటుంది ఆత్మతత్వం అని వెతుక్కుందామంటే అక్కడ కూడా క్లారిటీ దొరకదు. ఎందుకంటే అక్కడ సుషుప్తి అవస్థలో ఆత్మస్వరూపానికి అజ్ఞానం అనేటువంటి ఆవరణ ఉంటుంది. అక్కడేమో ఆవృతం, ఇక్కడేమో విక్షిప్తం, ఇక్కడేమో అంతా కలగాపులకంగా హడావిడిగా ఉంది జాగ్రత్త అవస్థలో. సుషుప్తి అవస్థలోనేమో అంతా చీకటిమయంగా ఎక్కువగా ఉంది. కాస్తంత తెలుస్తోంది కానీ అసలు ఆత్మతత్వ పరిచయం అనేది ఆ దశలో కొంచెమైనా అవుతోందేమో కానీ అజ్ఞానం అనేటువంటి ఆవరణ అయితే ఉంది. కాబట్టి అక్కడ పనికిరాదు. ఈ జాగ్రత్త అవస్థలో అయితే అస్సలు పనికిరాదు. ఈ రెండిటికంటే మహామోసం స్వప్నావస్థ. ఆ స్వప్నావస్థలో పరీక్షించుకోవడం అనేది మరీ కష్టం. అందుకని ఈ సుషుప్తి జాగ్రత్త అవస్థల మధ్యలో ఉండేటువంటి సంధికాలాన్ని పరీక్షించుకోవాలి. ఈ సంధికాలంలో అప్పుడే ఆవరణం నుంచి మేల్కొంటూ ఉంటాడు జీవుడు. అదే సమయంలో విక్షేపానికి ఇంకా పూర్తిగా రాలేదు, మెలకువ పూర్తిగా రాలేదు, విక్షేపం పూర్తిగా కలగలేదు. కాబట్టి ఇటు విక్షేపము లేక ఇటు ఆవరణ లేక చాలా తక్కువ సమయం కాస్తంత స్థిమితంగా ఉంటాడు. ఆ స్థిమితంగా ఉండేటువంటి ఆ సమయంలో
జీవుడి యొక్క తత్వాన్ని, జీవుడి యొక్క స్వరూపాన్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేసుకోవలసిందే అని చెప్తున్నారు. నిద్రాదౌ జాగరస్యాంతే యో భావ ఉపజాయతే తం భావం భావయన్నిత్యం ముచ్యతే నేతరో యతి అని శాస్త్రం, యోగశాస్త్రం. నిద్రాదౌ జాగరస్యాంతే యో భావ ఉపజాయతే తం భావం భావయన్నిత్యం ముచ్యతే నేతరో యతి అని యోగశాస్త్రంలో ఒక వచనం ఉంది. దాని ప్రకారం నిద్ర అలాగే జాగ్రత్త అవస్థ ఈ రెండిటి సంధిలో, అంటే నిద్ర పూర్తయి జాగ్రత్త అవస్థ మెలకువ పుట్టేటువంటి సమయమైనా కావచ్చు, లేదా నిద్ర మొదలవుతూ మెలకువ పూర్తవుతున్నటువంటి సందర్భమైనా కావచ్చు, అది కూడా సంధి అవుతుంది. ఈ సంధిలో యహ భావ ఉపజాయతే, ఏ ఆత్మతత్వం గురించినటువంటి భావం పుట్టుకొస్తుందో ఆ భావం తం భావం భావయన్ నిత్యం, ఆ భావాన్ని ఆ రోజల్లా గనక భావిస్తూ ఉంటే, భావన చేస్తూ ఉంటే, ఆ భావాన్ని ఆత్మతత్వానికి ఇటు ఆవరణ లేదు, అటు విక్షేపము లేదు. ఆవరణ అంటే ఈ అజ్ఞానం అనే దాంతో ఏమీ సంబంధం లేదు, అలాగని విక్షేపం ఈ వ్యవహారం, ప్రపంచపు వ్యవహారం, ఈ శబ్దాలు వీటితో కూడా సంబంధం లేదు అనే భావన కనుక చేస్తూ ఉంటే ముచ్యతే యతి, యతి మోక్షాన్ని పొందగలుగుతాడు, ఆత్మతత్వాన్ని నిర్ణయించుకోగలుగుతాడు అని యోగశాస్త్రంలో ఒక రహస్య వచనం ఉంది. దాని ప్రకారం చేసుకోవాలి అని నారద మహర్షి గారు చెప్తున్నారు. సుప్తి ప్రబోధయో సంధౌ ఆత్మనో గతిం ఆత్మదృక్. ఇది చెప్పినంత సులభం కాదు. నిద్ర అంటే అలసిపోయి ఢమ్మని పడిపోవటం, మెలకువ అంటే ఠకీమని లేవటం అని కొంతమందికి అలవాటు, లేదా నిద్ర అంటే పక్క మీద పడి దొరలటం, ఇటు అటు ఊగుతూ ఉండటం, మళ్ళీ లేచిన తర్వాత కూడా బద్ధకంగా కాసేపు కూర్చోవటం, ఇది చాలామందికి అలవాటు. ఈ అలవాటును కాదని నిద్ర మొదలయ్యే ఆ జాగ్రత్త దశ పూర్తయ్యే, లేదా నిద్ర పూర్తయ్యి జాగ్రత్త దశ మొదలయ్యేటువంటి సమయంలో ఓర్పుగా జాగ్రత్తగా ఆత్మతత్వం ఎలా ఉంది అని పరీక్షించుకోవటం అనే పెద్ద పని చేయాలి. అలా చేయటం కోసమే ఈ సన్యాసాశ్రమం అనేది ప్రత్యేకించి ఉన్నది అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఆత్మతత్వం గనక ఆ దశలో పరిచయం అయిపోతే బంధం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి అని తేలిపోతుంది. బంధం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, మోక్షం అనేది నిజంగా ఉందా లేదా, మోక్షం అనేది శాశ్వతంగా ఉందా, బంధం అనేది కల్పితంగా ఉందా అని తేలిపోతుంది. పశ్యన్ బంధంచ మోక్షంచ మాయామాత్రం, ఇది కేవలం మాయామాత్రం, న వస్తుతః ఇది లేనే లేదు అనే విషయం తేలిపోతుంది. ఆ తేలిపోతే ఇప్పుడు జీవుణ్ణి నేను పరమాత్మతో ఎలా ఏకమయ్యాను అనేటువంటి ప్రశ్న అసలు ఉండనే ఉండదు అని మహర్షి గారు చెప్తున్నారు. సుప్తి ప్రబోధయో సంధౌ ఆత్మనో గతిమాత్మదృక్ పశ్యన్ బంధంచ మోక్షంచ మాయామాత్రం న వస్తుతః అనే ఈ శ్లోకం. మరి అంత సాధన చేయకుండా, అంత భావనని వాటిని చేయకుండా ఉన్న వాళ్ళకి ఈ ప్రశ్నకి సమాధానం ఎలా వస్తుంది అనే దాన్ని కూడా ఇక్కడే తేల్చేశారు. బంధమోక్షాలు రెండు మాయామాత్రం, బంధం అనేది ఉంటే కదా ఆ బంధానికి మోక్షం రావటం అనేది. బంధం అనేది భ్రమతో కల్పించి పెట్టుకున్నది. చేతులకి సంకెళ్ళు వేయకుండానే నా చేతులు రెండు కట్టేశారు అని భ్రమపడే వ్యక్తికి ఉండేటువంటి బంధం లాంటి బంధం ఇది. ఇది జ్ఞానంతో తొలగిపోతుంది. జ్ఞానంతో తొలగిపోవటం అంటే ఏంటి, ఇంతకుముందున్న మోక్షమే మళ్ళీ వస్తుంది, మళ్ళీ అలాగే కంటిన్యూ అవుతున్న నిజంగా శాశ్వతంగా ఉండేటువంటి మోక్షమే అనుభవంలోకి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా బంధం మోక్షంచ మాయామాత్రం న వస్తుతః పశ్యన్ అని అందరికీ చెప్పాల్సినటువంటి సమాధానాన్ని కూడా మహర్షి గారు చెప్పేశారు. చెప్పి ఇంకా నియమాల్లోకి వెళుతూ నాభినందే ధ్రువం మృత్యుం అధ్రువం వాస్య జీవితం కాలం పరం ప్రతీక్షేత భూతానాం ప్రభవాప్యయం అని చెప్తున్నారు. శరీరాన్ని మాత్రమే అట్టిపెట్టుకున్నాడు, శరీరం మీద మాత్రం ఏ అపోహలు లేవు అనే పరిస్థితిలో ఉన్నాడు కదా. శరీరం మాత్రం అట్టిపెట్టుకోవడం ఎందుకు, శరీరం మాత్రం ఏం చేసుకుంటాము, శరీరాన్ని వదిలిపెట్టేసుకుని మరణిద్దాము అనే కోరిక పెట్టుకోవచ్చా అంటే వద్దు. నాభినందేత్ ధ్రువం మృత్యుం, మరణం అనేది ఎప్పటికో ఒకప్పటికి తప్పకుండా వస్తుంది. ధ్రువం మరణం,
మరణాన్ని కాదనే వాళ్ళు ఎవ్వరూ లేరు, మరణాన్ని కాదనుకోగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అది వచ్చే సమయంలో వచ్చేస్తుంది, దాన్ని పట్టించుకోకూడదు, అది రావాలని కోరుకోకూడదు. సన్యాసులే కాదు, ఎవ్వరూ కోరుకోకూడదు. నాభినందేత్ ధ్రువం మృత్యుం. దానంతట అదే ఎప్పటికో వచ్చేటువంటి మృత్యువుని కావాలని కోరుకోవటం మాత్రం ఎందుకు? నాభినందేత్ ధ్రువం మృత్యుం. అలాగని అధ్రువంచాస్య జీవితం, అధ్రువం వాస్య జీవితం. ఈ శరీరం తాలూకు జీవనాన్ని కూడా కోరుకోనక్కర్లేదు. ఎందుకంటే అధ్రువం ఎప్పటికో ఒకప్పటికి పూర్తయిపోయింది. కోరుకుంటే శాశ్వతమైన దాన్ని మాత్రమే కోరుకోవాలి. కోరుకుంటే మనం మర్చిపోయిందో లేదా సత్యమైన దాన్ని కోరుకోవాలి. ఈ మరణాన్ని కోరుకుంటే ఉపయోగమేముంది, ఈ జీవితాన్ని కోరుకుంటే ఉపయోగమేముంది? కాబట్టి రెండిటినీ కోరుకోకూడదు. నాభినందేత్ ధ్రువం మృత్యుం అధ్రువం వాస్య జీవితం కాలం పరం ప్రతీక్షేత. అలా కాల ప్రతీక్ష మాత్రం చేస్తూ ఉండాలి. అలా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. భూతానాం ప్రభవాప్యయం. కాలం ఈ శరీరాన్ని మింగేయటం కాదు, భూతాలనే, ప్రాణులన్నిటినీ మింగేస్తుంది. ఒక శరీరాన్ని కాకుండా అన్నిటినీ మింగేస్తుంది. కేవలం భూతాలను అంటే శరీరాలను మాత్రమే కాదు, పంచమహాభూతాలను కూడా మింగగలిగింది ఆ కాలము. మళ్ళీ అదే పంచమహాభూతాలని చక్కగా పుట్టించగలిగింది కూడా కాలమే. భూతాలను మింగేసి మళ్ళీ పుట్టించగలిగి లేదా పుట్టించి మళ్ళీ మింగేయగలిగినటువంటి కాలం ఉంది కదా. కాలం మన ముందు చాలా ప్రభావవంతమైంది, మనకంటే కాల ప్రభావం చాలా గట్టిది. కాబట్టి ఆ కాలాన్ని గురించి, కాలం చేయాల్సిన పనుల గురించి ఆలోచించుకోనక్కర్లేదు. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకునే దారే చూసుకోవాలి. కాబట్టి కాలం పరం ప్రతీక్షేత భూతానాం ప్రభవాప్యయం అనే దృష్టితో ఉండాలి. ఉన్న కాలం ఇది. ఈ శరీరం ఎంతకాలం ఉంటుందో తెలియదు, జీవితం అనేది ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఉన్న ఈ జీవితంలో ఆ ఆత్మతత్వాన్ని అందుకోవటం ఎట్లాగా అనే ప్రయత్నంతో నడుచుకుంటూ పోవాలి. అంతే తప్ప నాకేదో కష్టంగా ఉంది కాబట్టి, నాకేదో శరీరంలో రోగాలు ఉన్నాయి కాబట్టి, నాకేదో వేరు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నీ మరణం వస్తే సరిపోతుంది, ఈ శరీరం చాలిస్తే సరిపోతుంది అని అనుకోవడానికి వీల్లేదు. లేదా నాకేదో సౌకర్యంగా ఉంది కాబట్టి, చక్కగా సాగుతోంది కాబట్టి ఇంకొంతకాలం ఉంటే బాగుండు అని అనుకున్న ఉపయోగం లేదు అని ఒకవైపు అందరికీ వర్తించేటట్లు, మరొక వైపు సన్యాసులకి నియమంగా ఉండేటట్లు రెండు వైపులా మహర్షి గారు చెప్తున్నారు. నాభినందే ధ్రువం మృత్యుం అధ్రువం వాస్య జీవితం కాలం పరం ప్రతీక్షేత భూతానాం ప్రభవాప్యయం అనే ఈ శ్లోకంలో. దీనికి తోడు నాసచ్ఛాస్త్రేషు సజ్జేత నోపజీవేత జీవికాం వాదాంస్త్యజేత్ తర్కాన్ పక్షం కంచన సంశ్రయేత్ అనే నియమాలను కూడా కొన్నిటిని పెడుతున్నారు. అసచ్ఛాస్త్రేషు అంటే ఆత్మను గురించి చెప్పనటువంటి, ఆత్మ ప్రధానం కానటువంటి శాస్త్రాలలో అసలు తలపెట్టకూడదు. నాసచ్ఛాస్త్రేషు సజ్జేత. అలాంటి ఆత్మస్వరూపాన్ని గురించి చర్చించని శాస్త్రాలను గురించి అసలు ఆలోచించకూడదు. సజ్జేత కనీసం వాటితో సంబంధం కూడా పెట్టుకోకూడదు. ఎవరైనా వాటిని గురించి మాట్లాడితే అస్సలు వినకూడదు. నాసచ్ఛాస్త్రేషు సజ్జేత. ఇది కాక నోపజీవేత జీవికాం. ఈ సన్యాసానికి ముందు ఆ గృహస్థాశ్రమంలోనో బ్రహ్మచర్యాశ్రమంలోనో ఏవో చదువులు చదువుకుని ఉంటారు కదా, ఏవో విద్యలు వచ్చి ఉంటాయి కదా. ఏదో జాతకం చెప్పడమో, లేదా ఇంకోటి ఏదో ప్రశ్న చెప్పడమో, లేదా ఇంకోటి ఏదో చెప్పడమో, ఇలాంటివి ఉంటాయి కదా. పొట్ట పోసుకోవటానికి వీలుగా ఉండేటువంటి విద్యలు కొన్ని. ఆ విద్యల్లో ఏ విద్యని వాడకూడదు. నోపజీవేత జీవికాం. ఇంతకుముందు పొట్ట పోసుకోవటానికి నేర్చుకున్న విద్యలను ఇప్పుడు ఏం చేసినా సరే వాడకూడదు, పొరపాటును కూడా వాడకూడదు. నోపజీవేత జీవికాం. ఆ పొట్ట పోసుకునే విద్యల ద్వారా కడుపు నింపుకోవటం అనే పని మళ్ళీ మొదలు పెట్టకూడదు. ఒకవేళ కడుపు నింపుకుంటే భైక్ష్యం, భిక్షాచర్యంతోనే కడుపు నింపుకోవాలి తప్ప నోపజీవేత జీవికాం. ఇది కాక ఎవరైనా కూర్చుని వాదన చేస్తూ ఉంటే ఆ వాదన చేసేవారు తత్వనిర్ణయం కోసం చేసేట్లయితే గనక తత్వనిర్ణయం కోసం చేసేటువంటి వాదాన్ని చేసుకోవచ్చు. వాళ్ళకి ఇతనికి గనక సరిగ్గా టైప్ అయితే గనక చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ ఎవరైనా గెలవటం కోసం తమది అనే ఒక పక్షం మనసులో ఉంచుకుని ఇతనితో వాదన చేసి గెలుద్దాము అని అనుకుంటే అలాంటి వాళ్ళతో వాదించకూడదు. వాదాన్ త్యజేత్. అలాగే అలా గెలుపు కోసం ఎవరైనా వాదన చేసినా, ఇది కాక మూడో రకం వాళ్ళు కూడా ఉంటారు. తత్వనిర్ణయము గెలుపు మాత్రమే కాకుండా నువ్వు అన్నది నేను కాదంటాను,
అనేటువంటి వితండవాదం వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ వితండవాదం వాళ్ళు వచ్చి ఏదైనా మాట మాట్లాడినా సరే అస్సలు వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో వాదించకూడదు. తత్వ నిర్ణయం కోసం ఎవరైనా వచ్చి నేను కూడా తత్వం తెలుసుకుంటానండి, మీరు ఏదో సాధన చేస్తున్నారు కదా, నాకు కూడా మొక్క చెప్పండి, నాకు ఈ ప్రశ్నలు ఉన్నాయి మీరు సమాధానాలు చెప్పండి, లేదా మీరు ప్రశ్నలు వేయండి నేను సమాధానం చెప్తాను అంటే ఓకే. తనకు తత్వ నిర్ణయం కోసం ఎవరితోనైనా వాదం చేసినా ఓకే, ఇబ్బంది ఏమీ లేదు. కానీ గెలుపు కోసం వితండవాదం చేసే వాళ్ళతోనూ అస్సలంటే అస్సలు మాట్లాడకూడదు. వాదాన్ త్యజేత్. తర్కాన్, అనవసరమైన లాజిక్స్ ఆలోచించుకోవటం అనే పని అస్సలు పెట్టుకోకూడదు. ఇలా మాట్లాడుతున్నారు కదా, దీనికి ఇలా ఆలోచిద్దామా, దీనికి కొత్త లాజిక్ ఆలోచిద్దామా, జనాలు ఒప్పుకునేటట్లుగా, జనాలు కన్విన్స్ అయ్యేటట్లుగా ఏమైనా కొత్త లాజిక్ని ఆలోచిద్దామా అని చూడకూడదు. కొత్త లాజిక్లు అక్కర్లేదు, కొత్త లాజిక్లతో ఎవరు ఒప్పుకోనక్కర్లేదు. ఒప్పుకోని వాళ్ళు ఒప్పుకోనట్టే, అంతే తప్ప వాళ్ళని ఏదో కన్విన్స్ చేసేద్దామని కూర్చుంటే వీడు పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తర్కాన్ త్యజేత్, కొత్త కొత్త లాజిక్లను మాత్రం వదిలేసుకోవాలి. పక్షం కంచన న సంశ్రయేత్. ఫలానా సిద్ధాంతం నాది అనే మాట పెట్టుకోకూడదు. ఫలానా పక్షం నాది, నా అభిప్రాయం ఇది అని పెట్టుకోకూడదు. అభిప్రాయం అనేది లేనే లేదు, నా అభిప్రాయం లేదు, నాకే అభిప్రాయం లేదు, నా అభిప్రాయం అంతా ఆత్మస్వరూపం మీదే అని తోసేసుకోవాలి అని నియమాలను చెప్తున్నారు. నాసచ్ఛాస్త్రేషు సజ్జేత నోపజీవేత జీవికాం వాదాన్ త్యజేత్ తర్కాన్ త్యజేత్, అలాగే పక్షం కంచన న సంశ్రయేత్ అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇది కాక న శిష్యాన్ అనుబధ్నీత గ్రంథాన్ నైవాభ్యసేద్ బహూన్ న వ్యాఖ్యాముపయుంజీత నారంభాన్ ఆరభేత్ క్వచిత్. ఒక్కడనే ఉన్నాను, బోరు కొడుతోంది, ఇప్పటికే చాలా భావం చేశాను, నలుగురు శిష్యులు నా చుట్టూ ఉంటే బాగుంటుంది కదా అని అనుకోకూడదు. శిష్యాన్ నానుబధ్నీత, ఏదో ప్రలోభన చేసి నువ్వు నా శిష్యుడు నీకు కూడా తత్వజ్ఞానం కలుగుతుందిరా అబ్బి అని చెప్పి ఒప్పించి ఏ శిష్యుణ్ణి సంగ్రహించుకోకూడదు. శిష్యుల్ని వెంటేసుకుని తిరుగుదామని అనుకోకూడదు. నా శిష్యాన్ అనుబధ్నీత గ్రంథాన్ నైవ అభ్యసేద్ బహూన్. కొత్త కొత్త పుస్తకాలు చదవాలి అనేటువంటి ఆసక్తిని వదిలేసుకోవాలి. కొత్త లేదు పాత లేదు, చదివితే ఆత్మతత్వం ఒక్కటే, వేరే ఏమి చదవకూడదు. గ్రంథాన్ నైవ అభ్యసేద్ బహూన్. ఎక్కువ గ్రంథాలను పెట్టుకోకూడదు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇలాంటి కొన్ని పుస్తకాలనే పెట్టుకోవాలి. న వ్యాఖ్యాముపయుంజీత, ఎక్కడైనా కామెంటరీ ఎలా చేయాలి, లేదా ఎవరైనా ఇలా కామెంట్ చేశారా అనేటువంటి విషయాల మీద ఆలోచనను అస్సలు పోనివ్వకూడదు. న వ్యాఖ్యాముపయుంజీత నా ఆరంభాన్ ఆరభేత్ క్వచిత్. కొత్త కొత్త ప్రాజెక్ట్స్, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ప్రయత్నాలు, కొత్త కొత్త ప్రారంభాలు ఇవేమీ చేయకూడదు. నారంభాన్ ఆరభేత్ క్వచిత్, అస్సలంటే అస్సలు చేయకూడదు. ఏ విషయంలోనూ ఎప్పుడూ ఎక్కడా ఈ పని మాత్రం చేయకూడదు. న శిష్యాన్ అనుబధ్నీత గ్రంథాన్ నైవారభేద్ బహూన్ న వ్యాఖ్యాముపయుంజీత నారంభాన్ ఆరభేత్ క్వచిత్ అని మహర్షి గారు చెప్తున్నారు. ఇది కాక చాలా విలువైన విషయాన్ని పై శ్లోకంలో చెప్తున్నారు. న యతేరాశ్రమ ప్రాయ ధర్మహేతుర్మహాత్మనః శాంతస్య సమచిత్తస్య బిభ్రుయాత్ ఉతవా త్యజేత్ అని. ఈ సన్యాసాశ్రమం ఉంది కదా, ఈ సన్యాసాశ్రమం అనేది ఒక విచిత్రమైన ఆశ్రమం. దీంట్లో ఆత్మతత్వజ్ఞానం ప్రధానంగా పనిచేయాలి అనే మాట ఉంటుంది. కానీ ఈ ఆత్మతత్వజ్ఞానం ఉన్నట్టుండి ఊడొస్తుందా? రాదు కదా. ఈ ఆత్మతత్వజ్ఞానం కోసం ఎన్నెన్నో సాధనాలు ఉన్నాయి, ఎన్నెన్నో ధర్మాలున్నాయి. ఆ ధర్మాలన్నిటినీ అనుసరించవలసి ఉంటుంది. ఆత్మతత్వజ్ఞానం కోసం ఎన్నెన్నో ధర్మాలు, శమదమాదులు, తితిక్ష, ఉపరతి ఏవేవో ఉన్నాయి, వాటన్నిటినీ పాటించవలసి వస్తుంది. లేదా యోగశాస్త్రంలో చెప్పినటువంటి యమాలు, నియమాలు ఇవన్నీ కూడా చాలా చాలా చేయవలసి ఉంటుంది. మరి వాటన్నిటి మీద దృష్టి పెడితిమా, ఇటు ఈ ఆత్మతత్వం మీద దృష్టి పక్కకి మరలే. ఆత్మతత్వం మీద దృష్టి పెడదామా అంటే అవన్నీ లేకపోతే ఈ ఆత్మతత్వం మీద దృష్టి అనేది సాగట్లేదు. మిగతా వాళ్ళ సమస్య, ఈ సన్యాసులకు ఉన్నటువంటి సమస్య కూడా. మరి దీన్ని ఎలా మేనేజ్ చేయాలి అంటే దానికి మహర్షి గారు చెప్తున్నారు, న యతేహే ఆశ్రమ ప్రాయః ధర్మహేతు. ఈ యత్యాశ్రమం ఉంది కదా, సన్యాశ్రమం ఉంది కదా,
ఈ సన్యాసాశ్రమం అనేది ధర్మప్రధానమైన ఆశ్రమం కాదు, ఇది జ్ఞానప్రధానమైనటువంటి ఆశ్రమం. ప్రాయ ధర్మహేతు నభవతి. ధర్మప్రధానమైన ఆశ్రమం కానే కాదు, అసలు ధర్మాలకు ఇందులో ప్రవేశం కూడా చాలా చాలా తక్కువ. కాకపోతే ప్రాయ అని ఎందుకు అంటున్నామంటే, ఈ జ్ఞానం కోసం కొన్ని ధర్మాలను ఆచరించవలసి ఉంటుంది కదా, యమాలని నియమాలని వీటన్నిటిని ఆచరించవలసి ఉంటుంది కదా. కాబట్టి జ్ఞానం కోసం ఎన్ని ధర్మాలైతే తప్పనిసరో అన్ని ధర్మాలను మాత్రం ఈ ఆశ్రమంలో ఆచరించుకోవచ్చు. జ్ఞానం కోసం చేసే పనులు ఏమైనా ఉంటే అవి చేసుకోవచ్చు. జ్ఞానం కోసం కాక మిగతా వాటి కోసం చేయకూడదు. ఏదో పుణ్యం వస్తుంది, కాస్త ఏదో పడుంటుంది, పై జన్మకు వీలుగా ఉంటుంది, ఇలాంటి మాటలు ఏమీ ఈ ఆశ్రమంలో చెల్లవు. న యతేరాశ్రమ ప్రాయ ధర్మహేతు. ఎందుకంటే మహాత్మన ఈ యతి ఆశ్రమం అనేది చాలా గొప్పది. ఎన్నెన్నో జన్మల పుణ్యాలు ఫలిస్తే కానీ ఈ ఆశ్రమం అనేది రాదు. ఎవరికి పడితే వాళ్ళకి అందదు, అందుకుందామన్నా అందదు. అసలు కొంతమందికి దీని గురించి తెలియదు, దీని గురించి అసలు ఐడియానే ఉండదు. అలాంటి గొప్ప ఆశ్రమం ఇది. మహాత్ములకు మాత్రమే అందేటువంటి ఆశ్రమం ఇది. కాబట్టి మహాత్ములకు సంబంధించినటువంటి ఈ ఆశ్రమం ధర్మప్రధానం కాదు. కానీ ధర్మం లేకుండా ఈ జ్ఞానం రాదంటున్నారు. కాబట్టి బిభ్రుయ శాస్త్రస్య శాంతస్య సమచిత్తస్య బిభ్రుయాదుతవా త్యజేత్. మనస్సులో శాంతి సమచిత్తత, మొత్తం ప్రతి పదార్థంలోనూ పరమాత్మే కనిపించడం అనేది కనుక వచ్చేస్తే ఇంక ధర్మాన్ని పట్టించుకోకూడదు. ఆ వచ్చేంత వరకు ధర్మాన్ని కాపాడుకుంటూ ఉండొచ్చు. వచ్చేంత వరకు చేయవలసినటువంటి యమాల్ని నియమాల్ని వీటన్నిటినీ పాటించుకోవచ్చు. ఒకసారి మనసులో శాంతి వచ్చిందా, ఒకసారి మొత్తం అంతా కూడా బ్రహ్మమయంగా కనిపించిందా అంటే ఉత త్యజేత్, ఇంకా అన్నిటినీ వదిలిపెట్టేయాలి. యమాలు లేవు, నియమాలు లేవు, ఏమీ లేవు, నేను ఆత్మస్వరూపంలో కుదురుగా ఉన్నాను అనుకుని కూర్చోవలసిందే. జ్ఞానప్రాప్తికి ఎంతవరకు కావాలో అంతవరకు ఉండేటువంటి ధర్మాలకు అనుమతి. జ్ఞానప్రాప్తి వచ్చిన తర్వాత ఏ ధర్మము లేదు, ఏమీ లేదు అనే పరిస్థితి ఈ ఆశ్రమానికి ఉంది అని మహర్షి గారు చెప్తున్నారు. న యతేరాశ్రమ ప్రాయ ధర్మహేతుర్మహాత్మనః శాంతస్య సమచిత్తస్య బిభ్రయాదుతవా త్యజేత్ అనే ఈ శ్లోకం. కానీ ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో ఈ ఆశ్రమంలో అన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. కేవలం జ్ఞానం కోసం ఎంత ప్రయత్నం ఈ ఆశ్రమంలో చేయగలరో, జ్ఞానం అనేది ఈ ఆశ్రమంలో అంత తప్పిపోవచ్చు కూడాను, అంత రిస్క్ కూడా ఉంది. ఎందుకంటే జ్ఞానం కోసం ఒక మనిషి అన్నీ వదిలిపెట్టి తిరుగుతున్నాడంటే ఆ మనిషి చుట్టూ ఆ మనిషిని పాడు చేసేటువంటి జనాభా తిరుగుతారు అనేది ఒక లోక రీతి. వాళ్ళు ఈయన వెంటపడతారు, ఈయన వెంటపడి ఈయనతో ఏవేవో మాట్లాడతారు, తమకున్న కష్టాలన్నీ చెప్పుకుంటారు, మీరే మాకు గతి అని అంటారు. ఆయన వెంటపడి మీరు మాకు దారి చూపించండి అంటారు. చివరికి ఆయన్ని దారి తప్పించేస్తారు. ఈ ఇబ్బంది ఉంది. కాస్తంత లోకం కంటే విరుద్ధంగా లేదా లోకం కంటే కొంచెం విచిత్రంగా ఉండే వ్యక్తి వెంట జనాలు పడటం అనేది ఉంది. ఆ పడ్డ జనాలు ఇతన్ని పాడు చేయటం ఖచ్చితంగా జరుగుతుంది. జనాలు వెంట తిరిగారు అంటే ఏదో విధంగా ఇబ్బంది పెట్టి తీరతారు. అలాంటి జనాభా తాకిడిని నియంత్రించుకోవటం లేదా దాన్ని తప్పించుకోవటం ఎలా అనేది చాలా పెద్ద సమస్య. ఆ సమస్యకు ఒక పరిష్కారం ఉంది, అది నేను చెప్తున్నాను అని మహర్షి గారు చెప్తున్నారు. అవ్యక్తలింగో వ్యక్తార్థో మనీష్ యున్మత్త బాలవత్ కవిర్మూకవదాత్మానం సదృష్ట్యా దర్శయేన్ నృణాం అని. అవ్యక్తలింగ, దానికోసం ఏం చేయాలి అంటే తన చిహ్నాలనేవి బయట పెట్టకూడదు. తానేదో జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నానని, తానేదో సన్యాసంలో ఉత్తమ స్థాయిలో ఉన్నానని ఏం పెట్టుకోకూడదు. అవ్యక్తలింగ, చిహ్నాలను బయటకు కనిపించనివ్వకుండా ఉండాలి. దండాన్ని కాస్తంత ఎవరికి కనిపించకుండా దాచేసినా మంచిదే. అవ్యక్తలింగ, వ్యక్తార్థ, చిహ్నాలను బయటికి కనిపించనివ్వకూడదు, కానీ మనసులో మాత్రం నా ప్రయోజనం ఆత్మతత్వాన్ని అందుకోవటమే అనేటువంటిది స్థిరంగా గుచ్చుకుని ఉండాలి. వ్యక్తార్థ. మనీషి ఆ విషయంలో తెలివిగా వ్యవహరించాలి. ఎలా వ్యవహరించాలి అంటే ఉన్మత్త బాలవత్, పిచ్చెక్కిన వాళ్ళల్లేను చిన్నపిల్ల వాళ్ళల్లేను వ్యవహరిస్తూ ఉండాలి. లోకంలో ఒక విచిత్రం ఉంది.
లోకం కంటే విచిత్రంగా వ్యవహరించేవాడు వెంట పడతారు, కానీ ఆ వ్యవహరించేవాడు పిచ్చివాడు అని ఒకసారి అనిపిస్తే వాడు వెంట పడరు. ఎందుకంటే ఈ పిచ్చివాళ్ళకి మరో పిచ్చివాడు నచ్చడు. కాబట్టి ఇంకో పిచ్చివాడు అనిపించేటట్లుగా ఉన్మత్తవత్ అనేది గనక ఉంటే ఇంకా వాడు వెంట పడరు. బాలవత్ చిన్నపిల్లల్లా ఉన్నాడు అంటే కూడా పడరు. ఎందుకంటే వాడికంటే మేమే పై స్థాయిలో ఉన్నాము, మేమే నయము అని అనుకుంటే వాడి వెంటేం పడతారు, వాడిని నేను చూస్తారు. కాబట్టి అలా వ్యవహరించుకోవాలి. ఉన్మత్త బాలవత్. అలాగే కవి ఎంత జ్ఞానం ఉన్నా సరే మూకవత్, మౌనంగా మూగవాడిలాగా ఉండాలి. నటించాలి కాదు, మూగవాడిలాగా ఉండిపోవాలి. మాట అనేది నోట్లోంచి బయటికి రాకూడదు. కవిర్మూకవదాత్మానం సదృష్ట్యా దర్శయే నృణాం. తనను తాను ఒక మూగవాడిలాగా చూపించుకోవాలి. లోపల ఎన్ని వాక్యాలు లోపల పలుకుతూ ఉన్నా సరే, ఎంతైనా మాట్లాడగలిగిన సామర్థ్యం ఉన్నా సరే, పరమాత్మతత్వాన్ని గురించి చెప్పగలిగిన సామర్థ్యమే ఉన్నా సరే, తొందరపడి ఎక్కడా నోరు విప్పకూడదు, మాట్లాడకూడదు. తన జ్ఞానాన్ని ప్రదర్శించకూడదు. తన జ్ఞానాన్ని ప్రదర్శించకుండా ఎవరూ తన వెంటబడకుండా జాగ్రత్త వహించే మాట అయితే ఓకే, ఇంకా ఇబ్బంది ఏమీ ఉండదు, ఈ జనాభా తాకిడి అనేది ఉండదు, హాయిగా సాధన సాగుతుంది అని మహర్షి గారు చెప్తారు. అవ్యక్తలింగో వ్యక్తార్థో మనీష్యున్మత్త బాలవత్ కవిర్మూకవదాత్మానం సదృష్ట్యా దర్శయేన్ నృణాం అనే ఈ శ్లోకం. ఇంతవరకు 10 శ్లోకాలలో ఈ విషయాలను గురించి చెప్పి 11వ శ్లోకం నుంచి అజగరోపాఖ్యానం అనేటువంటి ఒక ఉపాఖ్యానాన్ని మళ్ళీ ఈ అధ్యాయంలో ప్రసక్తమైనటువంటి ప్రహ్లాద అజగర సంవాదాన్ని దీన్ని చెప్పబోతున్నాడు. దాంట్లో ఒక ఉపాఖ్యాన ముఖంగా ఈ విషయాలను మరింత విస్తృతంగా ఇంకా అర్థమయ్యేటట్లుగా సాధకులకు బాగా మనస్సుకు హత్తుకునేటట్లుగా చెప్పాలి అనే ప్రయత్నాన్ని ప్రారంభించబోతున్నారు. కాబట్టి ఇక్కడికి ఆపుకున్నాము. చెప్పిన విషయాలు చాలా జటిలమైనటువంటి విషయాలు కాదనేది ఏం లేదు, కానీ చెప్పిన విషయాలు చాలా విలువైన విషయాలు అనేది మాత్రం ప్రధానం. మనిషి అన్నవాడు మెలకువగా ఉంటే ఆ మెలకువగా ఉన్నప్పుడు వ్యవహారాల్లో తలములకలై ఉంటున్నాడు. నిద్రపోతే ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నప్పుడు తానెవరో తెలియదు, మెలకువగా ఉన్నప్పుడు తెలియదు. ఎప్పుడు తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అనే దానికి ఒక దారి చూపించారు. అతి రహస్యమైన విషయం, ఎక్కడ తొందరపడి దొరకని విషయం ఇది. ఆ నిద్ర జాగ్రత్త అవస్థ ఈ 2 తాలూకు సంధుల్లో జాగ్రత్తగా వెతుక్కోవాలి. అప్పుడు ఓర్పుగా ఉండాలి. దానికి ఎన్నెన్నో నియమాలు పాటించాలి, ఆహార నియమాలు ఇవన్నీ కూడా పాటించాలి. పొద్దున లేస్తూనే ఏ హడావిడి లేకుండా ఉండేటట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. చాలా కాలం పాటు దాన్ని అభ్యాసం చేసుకుని దాన్ని సాధించాలి అని ఎక్కడో యోగశాస్త్రంలో రహస్యంగా ఉండే గురు శిష్య సంప్రదాయంలో ఉండేటువంటి విషయాన్ని బయట పెట్టేశారు మహర్షి గారు. కాబట్టి దాన్ని మనం ఒక్కసారి ఆలోచించుకుని చూద్దాము. దాన్ని పాటించకపోవడం తర్వాతి మాట. అసలు ఏంటి ఈ వ్యవహారం ఏంటి అని ఒకసారి ఆలోచించుకుని చూద్దాము. ఆలోచించుకుని మనం పడుతున్న హడావిడి, మనం పడుతున్నటువంటి ముద్దు నిద్ర, ఈ రెండిటికి పరిష్కారం ఏంటి అనే దిశగా మన ఆలోచనని సాగిద్దాము. ఆలోచన గనక అటువైపు మళ్ళితే తర్వాత ఏం జరగాలి అనే దాన్ని విధి తప్పనిసరిగా నిర్ణయిస్తుంది. కాబట్టి ఆలోచనని ఒకసారి ప్రారంభించుకుందాము. ప్రారంభించుకుని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, విధిస్వరూపుడు అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని దాన్ని సక్రమంగా తీసుకువెళ్ళవలసిందిగా ప్రార్థన చేసుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమం ప్రారంభించుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే త్రయోదశాధ్యాయే శ్లోకాః. శ్రీనారద ఉవాచ కల్పస్త్వేవం పరిత్యజ్య దేహమాత్రావశేషితః గ్రామైకరాత్ర విధినా నిరపేక్షశ్చరేన్మహీం బిభ్రయాద్యద్య సౌవాసః కౌపీనాచ్ఛాదనం పరం త్యక్తం నలింగాద్దండాదేః అన్యత్ కించిదనాపది ఏక ఏవ చరేద్భిక్షుః ఆత్మా రామో నపాశ్రయః సర్వభూతసుహృచ్ఛాంతో నారాయణపరాయణః పశ్యేదాత్మన్యదో విశ్వం పరే సదసతో వ్యయే ఆత్మానంచ పరం బ్రహ్మ సర్వత్ర సదసన్మయే సుప్తి ప్రబోధయోః సంధౌ ఆత్మనో గతిమాత్మదృక్ పశ్యన్ బంధంచ మోక్షంచ మాయామాత్రన్న వస్తుతః
నాభినందే ధ్రువం మృత్యుం అధ్రువం చాస్య జీవితం కాలం పరం ప్రతీక్షేత భూతానాం ప్రభవాప్యయం నాసచ్ఛాస్త్రేషు సజ్జేత నోపజీవేత జీవికాం వాదవాదాంస్త్యజేత్తర్కాన్ పక్షం కంచన సంశ్రయేత్ న శిష్యాననుబధ్నీత గ్రంథాన్నైవాభ్యసేద్ బహూన్ న వ్యాఖ్యాముపయుంజీత నారంభానారభేత్ క్వచిత్ నయతేరాశ్రమః ప్రాయో ధర్మహేతుర్మహాత్మనః శాంతస్య సమచిత్తస్య బిభ్రయాదుత వా త్యజేత్ అవ్యక్తలింగో వ్యక్తార్థో మనీష్యున్మత్తబాలవత్ కవిర్మూకవదాత్మానం సదృష్ట్యా దర్శయేన్నృణాం ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే త్రయోదశాధ్యాయే శ్లోకాః అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.